धड़क 2 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చేసి 146 నిమిషాలు 8 సెకండ్లు. యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా ఆగస్టు 1న విడుదలైంది. ఇక ఈ సినిమా కమామిషు కథలు ఏంటి చెప్పుకోవాలంటే, ఇది ఒక రీమేక్ సినిమా. పెరియమల్ పెరుమాల్ 2018లో వచ్చినటువంటి సినిమాకి రీమేక్ తమిళంలో వచ్చింది సినిమా. సో ఈ సినిమా ఆగస్టు 1న విడుదలయ్యింది. నీలేష్ అనేటువంటి ఐడియలిస్ట్కి లా స్టూడెంట్ ఏం చేశాడు, అతని వల్ల విధి అనేటువంటి అమ్మాయి ఏ రకంగా ఒక ఉద్విగ్నతకు గురైంది అనేటువంటి కథ. అంటే ఉద్విగ్నత అంటే ఆమె అతను జరుగుతున్న అవమానాలను బట్టి తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది. అయితే ఇది కుల వ్యవస్థ మీద చేసినటువంటి సినిమా. ఇందులో రోని అనే పాత్ర విలను, రమేష్ అనేటువంటి ఒక స్టూడెంట్ లీడర్ ఉంటాడు, విధి అనే హీరోయిన్ ఉంటుంది, నీలేష్ అనేటువంటి హీరో ఉంటాడు. ఓపెనింగ్ మనకి ఎలా చూపించారంటే, ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్ ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఫ్రీ అయిపోయాడు. ఆయనకు ఒక లవర్ అనమాట ఆమె. సో వీళ్ళ పెళ్ళి ఇష్టం లేని పెద్దవాళ్ళు ఒక కిరాయి హంతకుని మాట్లాడతారు. ఆ కిరాయి హంతకుడు సింపుల్గా వచ్చి ఫుడ్ డెలివరీ బాయ్ లాగా వచ్చి మీరు ఆర్డర్ చేశారా అని చెప్పిస్తే పైసలు ఇస్తాడు. టిప్ ఉంచుకోండి అంకుల్ అంటాడు. అన్నా కూడా ఇతను కరగడు. కొంతసేపు బయట నిలబడతాడు. నిలబడిన తర్వాత కాసేపటికి వస్తాడు. వచ్చిన తర్వాత బాల్కనీలోంచి 3 అంతస్తుల పైనుంచి పడేస్తాడు. ఫినిష్, చచ్చిపోతాడు అక్కడ. ఆ తర్వాత అదే షాట్లో అతను కామ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. చాలా బాగా తీశాడు ఆ సన్నివేశాన్ని దర్శకుడు. ఇక ఈ సినిమాలో మెయిన్ కథానాయకుడు ఎవరయ్యా అంటే, సిద్ధాంత్ చతుర్వేది అనే అబ్బాయి నీలేష్గా యాక్ట్ చేయగా, తృప్తి దిమ్రి విధిగా యాక్ట్ చేసింది. తృప్తి దిమ్రి మీకు గుర్తుండే ఉంటుంది, యానిమల్ సినిమాలో పూర్తి నగ్నంగా నటించినటువంటి నటి. మరి ఆమెలో ఎక్స్పోజింగ్కి కాదు, ఇంత అద్భుతమైన నటి ఉంది అని చెప్పి ఒక 2 సన్నివేశాలు, ముఖ్యంగా ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఒక సన్నివేశంలోనేమో ఇజ్జత్ క్యా హోతీ హై మాలూమ్ హై తుమారకు, నేను ఈ బుర్కా వేసుకోమంటావా మీద నుంచి, తర్వాత ఇవన్నీ టైట్గా వేసుకోమంటావా, మొత్తం పాత టైప్ డ్రెస్సులు వేసుకోమంటావా, అదా ఇజ్జత్ అంటూ పెద్దవాళ్ళతో మాట్లాడేటువంటి తండ్రిను ఒక అంకుల్తో మాట్లాడేటువంటి సంభాషణ, ఆమె యొక్క ఎక్స్ప్రెషన్స్, ఆ ఫోటోగ్రఫీ, ఆ డైరెక్షను, ఆ డైలాగ్స్ సహజంగా రాసినట్టు అనిపించదు. మనకు అక్కడ ఒక లేడీ మాట్లాడుతుంది, మా ఉద్విగ్నతతో బాధతో అంటుందేమో అనే లెవెల్లో యాక్ట్ చేసింది. అట్లాగే వాళ్ళ అంకులు గన్ను తీసుకొని హీరోని కాల్చిపోతున్న సన్నివేశంలో ఆపడానికి అని అరుస్తుంది. 2.5 నిమిషాలు ఈ సినిమాలో 2.5 నిమిషాలు అరుస్తుందని ఆపకుండా. అసలు అప్పుడు చూపించిన ఎక్స్ప్రెషన్స్ మహానటిగా కల్పించాయి ఆమె. సో ఈ సినిమాకి షాజియా ఇక్బాల్ రైటర్ డైరెక్టర్ కాగా, అంటే తమిళ సినిమాను తీసుకున్న ప్రఖ్యాత దర్శకుడు కరణ్ జోహారు, తర్వాత హీరో జోహారు, తర్వాత అపూర్వ మెహతా, ధర్మ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ మరియు ఉమేష్ కేఆర్ బర్నన్సాల్ వీళ్ళందరూ కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకి మ్యూజిషియన్ సింగరు శ్రేయక్ పురాణిక్, తర్వాత సిద్ధార్థ్ గరిమా ఈ సినిమాకి లిరిసిస్ట్ కాగా, ఈ తమిళ్ సినిమా నుంచి తీసుకున్నటువంటి కథాంశము ఏంటి అంటే, ఇందాక కిరాయి అంతకుని చూపించాం కదా, పాలిటెక్నిక్ స్టూడెంట్ని చంపాడని చెప్పాము, కామ్గా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ నీలేష్ జీవితాన్ని చూపిస్తారు. నీలేష్ మొట్టమొదలు ఒక పేద నిమ్న వృందానికి చెందినటువంటి వ్యక్తి. అయితే మనం ఇప్పుడు మర్చిపోయినటువంటి కుల సమాజాన్ని, అంటే ఏదైతే కుల వ్యవస్థని, అంటే తక్కువ కులం ఎక్కువ కులం అనేటువంటి అసమానతలు ఉన్నాయో, ఇవి నిజానికి మనము మెట్రోపాలిటన్ సిటీస్లో ఆల్మోస్ట్ మర్చిపోయినాం. అందరు కలిసే ఉంటున్నారు. కానీ ఇంకా కుల వ్యవస్థలు కాలేజీలో వేళ్ళూనుకొని ఉన్నాయని, ఆ వ్యవస్థలో బాధపడుతున్నటువంటి ఒక తక్కువ జాతికి చెందినటువంటి వ్యక్తి ఎంత బాధపడతాడు, వాళ్ళ ఆవేదన ఏ రకంగా ఉంటుంది, మనుషులందరూ ఒకటే అయినప్పుడు ఈ తక్కువ ఎక్కువలు ఏంటి అనే దానికి నిర్వచనంగా ఈ సినిమా ఉంటుంది. ఇది 2018లో అక్కడ వచ్చినప్పుడు విజయం సాధించిన సినిమా. కానీ 2025 సంవత్సరానికి వచ్చేసరికి హిందీలో ఈ సినిమా ధడక్ 2 వచ్చినప్పుడు ఇంకా ఉన్నాయా ఇవన్నీ అని అనిపిస్తుంది. అది మాత్రం ఒక్కటే మైనస్ పాయింట్ ఈ సినిమా. కాకపోతే తీసినటువంటి ఆ వివక్షను ఏదైతే చూపించారో అది మాత్రం చాలా చూడబుల్గా ఉంది, చాలా బాగుంది ఆ పిక్చర్. సో అక్కడ ఈ అబ్బాయి యొక్క ఆవేదనను చూపిస్తారు. వీళ్ళు ఆడుకున్నటువంటి సరస్సులో, అంటే నీళ్ళలో ఈతలు కొట్టడానికి వీళ్ళు దిగినప్పుడు ఎక్కువ కులస్తులు ఎవరైతే ఉన్నారో పొగరుతో వాళ్ళు
కూర్చోబోస్తారు, మూత్రం పోస్తారు. పోస్తుంటే వీళ్ళు పక్కకు జరిగిపోతే అక్కడ వాడు కుక్క ఏం మిస్ అయింది ఇది అంటే ఆ పెంపుడు కుక్కను వాళ్ళు రైల్వే ట్రాక్ మీద బంధిస్తారు. అవి వీళ్ళు కాపాడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చే లోపల కళ్ళ ముంగటే ఆ కుక్క చనిపోతుంది. ఎంత హృదయ విదారకంగా తీశారంటే ఇది తృప్తి దిమిరికి చెప్తాడు ఈ సన్నివేశాన్ని. ఇలా ఉంటుంది మమ్మల్ని అన్నని. ఫ్రీ సీట్ అని చెప్పి ఒక లెక్చరరు అవమానిస్తాడు, అవమానకరంగా మాట్లాడతాడు. సో అందరూ చదువుకుంది నేను చదువుకున్నా కదా అని చెప్పేసి సార్కు చెప్పే ప్రయత్నం చేసినా ఎవరు వినిపించుకోరు. ఆఖరికి లా స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ జరుగుతున్నప్పుడు అక్కడ జడ్జి స్థానంలో కూర్చున్నటువంటి ఒక క్లాస్మేట్ కానీ సీనియర్ కానీ అబ్బాయి సేమ్ ఇది తక్కువ జాతిరా అని చెప్పేసి అన్నప్పుడు, ఫ్రీ సీట్ రా అన్నప్పుడు ఒక్కసారిగా కొట్టేస్తాడు. కొట్టిన తర్వాత ప్రిన్సిపల్ తీసేసాడు, చదువులోంచి తీసేస్తానని బెదిరించినప్పుడు తండ్రిని తీసుకురా అంటే ఈ కిరాంతకుని పరిచయం చేస్తే ఇతను కాదు, ఇతను తెలిసిన ఇతను పెయింటింగ్లు వేసుకొని బతుకుతాడని అతని కుటుంబాన్ని కూడా చూపిస్తారు మనకి. అంతకుముందు ఇంకొక జంటను కూడా చంపాడని చూపిస్తారు మనకి. సో చివరాకరణ ఒక దగ్గర విలన్స్ ఇతని మీద అటాక్ చేసినప్పుడు కాపాడేది కూడా అతనే, ఆ హంతకుడే, కిరాయి హంతకుడు. లాస్ట్కు మళ్ళీ చంపడానికి ఒక ప్లేస్కు కింద పడిపోయినట్టు చేసి ఇతను లిఫ్ట్ తీసుకొని ఇతన్ని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి, బ్రిడ్జ్ లాంటి ప్రదేశానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొట్టి చంపే ప్రయత్నం చేసినప్పుడు అతన్ని కొట్టి ఇది చేయించింది రోని అని అర్థం చేసుకొని హీరోయిన్ యొక్క కజిన్ ఆ రోనిని తరిమి కొట్టి గేట్ దాకా వచ్చేసి క్లైమాక్స్లో కింద పడేసినప్పుడు తృప్తి దిమ్రి అప్పుడు అంటుంది ఓ నడిచే సన్నివేశం అక్కడే ఉంటుంది. సో అక్కడ కొట్టడానికి వచ్చి వదిలేస్తాడు ఆ రోనిని. ఆ తర్వాత అదే రోని మారిపోయి ఎగ్జామ్లో పెన్ అయిపోతే ఇతనికి పెన్ ఇచ్చి మళ్ళీ వీళ్ళిద్దరు సాహిత్య కుదిరినట్టుగా మనకు చూపిస్తారు, అది వేరే సంగతి. సో అంతకుముందు తృప్తి దిమ్రి ఎక్కువ కులానికి చెందినటువంటి లేడీ అయితే ఆమె ఇతన్ని ఇష్టపడుతుంది నీలేష్ని. నీలేష్ బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా స్టార్టింగ్లో అతను ఒక అరెస్ట్కి కూడా గురైతే వీళ్ళు ఏం చేయకపోయినా అల్లరికి అరెస్ట్ చేసినట్టు గురవుతే తల్లి అక్కడ లీడర్షిప్ చేస్తున్నటువంటి అక్కడ చిన్న వర్గంలో చెందినటువంటి లేడీ అయినా ఆమె కొంచెం ఈమె ఇక్కడ బాగా నడుస్తుంది అని చెప్పి కానిస్టేబుల్ చెప్పినా ఎస్ఐ చెంప మీదకి వెళ్ళేసి కొడతాడు ఆమెని, కొడుకుని కాపాడమంటే. తర్వాత లేడీ లాయర్ని తీసుకెళ్ళి కొడుకుని కాపాడుకున్న తర్వాత తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఎట్లయినా లా చదవాలరా, లా లేనందుకు మనకి ఇదవుతుంది అని చెప్పేసి వెనకాల జై భీమ్ చూపిస్తుంటారు మనకు అంబేద్కర్ ఫోటోని. సో వాళ్ళకి ఎంత కష్టమైతే ఈ ఫాదర్ ఏదైతే ఉంటుందో ఆయన ఆడవేషాలు కడుతున్నందుకు తండ్రి పేరు చెప్పుకోలేక వేరే అతని కిరాయి తండ్రిని తీసుకొని వెళ్తాడు. ఆ కిరాయి తండ్రి ప్రిన్సిపల్ ఇతన్ని వేరేళ్ళని కొట్టాడు అంటే అతనికన్నా ముందు ఇతన్ని బాగా తోమి ఇష్టం వచ్చినట్టు కొట్టేసరికి అతన్ని బయటకు పంపించేసి ఇతన్ని మళ్ళీ చేర్చుకుంటాడు. నిజమైన తండ్రిని తర్వాత తీసుకొస్తాడు ఇతను రెండోసారి ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏది మీద పెయింట్ వేసి అంత ఇబ్బంది పెట్టినప్పుడు, ఫైటింగ్ జరిగినప్పుడు నిజమైన తండ్రిని తీసుకొచ్చినప్పుడు ఇతనన్నా నిజమైన తండ్రి అంటే ఇతను కన్ఫామ్గా నిజమైన తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు అని ఆ తర్వాత అంటాడు. నేను కూడా తక్కువ జాతి వ్యక్తినే, నేను కూడా ఎన్నో కష్టాలు పడ్డాను, మనం భయపడొద్దు, చావా బతుక అన్నప్పుడు పోరాటమా చావా అన్నప్పుడు చావు వస్తుంది అనుకున్నప్పుడు పోరాడాలని తల్లి చెప్తుంది, ప్రిన్సిపల్ చెప్తాడు. అదే హీరో ఫాలో అవుతాడు. పెళ్ళికి రమ్మని ఇన్విటేషన్ హీరోయిన్ ఇచ్చినప్పుడు 2 ఇన్విటేషన్లు పక్కన పెట్టుకొని తన ఫ్రెండ్ నీలేష్ని పిలిచినప్పుడు ఈ విధిని పిలవకుండా తల్లిదండ్రులు ముందు అడ్డుకుంటారు. వదిన అంటుంది మనకన్నా తక్కువ కులం ఆయన ఇష్టపడుతున్నావు, వద్దమ్మా అని అంటే నేను ఇష్టపడతాను ఆయనకి ప్రాణం అని చెప్పి పిలుస్తుంది. పిలిచిన తర్వాత పెళ్లికాడ మెత్తగా తన్ని కింద పడేసి తొక్కి వీళ్ళ తండ్రి తర్వాత వీళ్ళ కజిన్ మూత్రం పోసి అవమానిస్తాడు అతన్ని. ఆ బాధ అవమానం చెప్పుకోలేకపోతాడు ఇతను. తర్వాత ఎంతో కష్టంగా మీ అన్న ఏం చేసిండో తెలుసా, నేను ఆ రోజు మంచి చేసినారా నీకంటే ఏం చేసినారా చెప్పు రోని అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు ఆమె చూపించిన ఎక్స్ప్రెషన్స్ తృప్తి దిమ్రి నటనకి జోహార్. యానిమల్లో పూర్తి శరీరాన్ని చూపించినటువంటి ఒక నటి పర్ఫార్మెన్స్లో కూడా ఇందులో ఇంత అద్భుతమైన రాణిస్తున్నటువంటి నటిగా మనకు తృప్తి దిమ్రి నటన, అట్లాగే సిద్ధాంత్ చతుర్వేది యొక్క నటన వాళ్ళు కూడా పరాకాష్ఠకు చేరాయి. సో తృప్తి దిమ్రికి అయితే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సో మంచి టేస్ట్తో సినిమాని తీశారు. పాటల కన్నా కూడా రికార్డింగ్ చాలా బాగుంది. సో డైలాగ్స్ సహజంగా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా డైలాగే లేకుండా నరిచేటువంటి అరుపు 2.5 నిమిషాలు కంటిన్యూస్గా ఆమె అరుస్తే నేను ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాలో కానీ ఫారెన్ సినిమాలో కూడా చూడలే అంతసేపు అరవడం. సో ఆ అరుపుకి ఆమె వాళ్ళు ఆగిపోయారు అనేటువంటి ఇది చూపించారు. సో కిరాయి అంతకుని వీళ్ళు మాట్లాడి తను చంపే ప్రయత్నం చేసినప్పుడు ఆ కిరాయి అంతకుని కాకుండా వదిలేసి వీళ్ళందరికీ వస్తే ఆ కిరాయి అంతకుడు మొదటిసారి ఓడిపోయాడు కాబట్టి అతను తనంతలు తాను పోయి పట్టాల మీద కూర్చొని చచ్చిపోతాడు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ కాలేజ్ జీవితం జరిగినట్టు ఇతను ఎగ్జామ్ రాస్తుంటే ఆ రోని
పెన్ ఇచ్చినట్టు వాళ్ళు మళ్ళీ కలుసుకున్నారని ఒక చిన్న ఎక్స్ప్రెషన్, నవ్వు ఎక్స్ప్రెషన్తో వీళ్ళ జీవితం మళ్ళీ సాఫీగా సాగుతుంది అన్న సంకేతంతో సినిమా ముగుస్తుంది. సో కుల మతాల దాంట్లో కులాల గురించి చిన్న జాతి వాళ్ళకి ఎంత కష్టపెడుతున్నారంటే ఇవన్నీ భరించి మేము ఈ రిజర్వేషన్ పొందుతున్నామని చెప్పే తీరు బాగుంటుంది. అక్కడ రిజర్వేషన్ లీడర్ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో అతను ఊరేసుకొని చచ్చిపోవడం, అతను ఊరి కాదు ఇది హత్య అని ఇతను వాదించడం, ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత ఇతను చనిపోయిన కుక్క, ఆ తర్వాత ఈ రిజర్వేషన్ కోసం పోరాడి చనిపోయినటువంటి వ్యక్తి ఆయన ఏవైతే మన ఫండ్స్ వస్తాయో అంటే స్కాలర్షిప్లు వస్తాయో ఆ రిజర్వేషన్ స్కాలర్షిప్ వాటి కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు చనిపోతాడు. అతను ఈ కుక్క రెండు ఇతనికి పోయినాయి మళ్ళీ కనబడ్డట్టు, ప్లస్ ఇతను పట్టాల మీద అతను మర్డర్ చేయడానికి ఎవరైతే కిరాంతకుడు పడేస్తాడో అప్పుడు కుక్కొచ్చి ఇతను లేపినట్టు ఈ భావుకథ ఉన్నటువంటి సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. సీన్స్లో ఏమీ లేనటువంటి ఈ సినిమాలో టైట్ జీన్స్ వేసినటువంటి తృప్తి దిమ్రి అందాలను తప్ప ఇంకా మనకి ఇక్కడ ఇందులో చూడడానికి ఏమి ఉండదు. కానీ అద్భుతమైన సన్నివేశాలు ఉంటాయి. పాటలు పెట్టే స్కోప్ ఉన్నా ఎందుకనో వాడుకోలేదు పాటల్ని. సో మామూలు పాటల రికార్డింగ్లోకి వెళ్ళిపోయాయి అన్ని పాటలు. సో మంచి పాటలు పెట్టే అవకాశం ఉండే ఇంకా అయినా కూడా అది ఎందుకో వాడుకోలేదు. సో నిడివి మొత్తం మనకు కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా సాగేటువంటి ఒక ఆసక్తికరమైన కథనాలతో సాగుతున్నటువంటి ఈ సినిమా మనకి ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. సో ఇలా ఇంకా జరుగుతున్నాయా, ఇప్పటికి కూడా ఇంకా ఈ వివక్షతలు ఉన్నాయా, ఈ వివక్ష ప్రపంచంలో ఇంకా ఇటువంటి వ్యక్తులు ఉన్నారని స్టూడెంట్ ఎంత బాధపడతాడు, ఎంత అంతర్మదనం చెందుతాడు. లాస్ట్కి తన తండ్రిని చూపిస్తారు, డ్యాన్స్ ఆడుతుంటాడు. అక్కడ పాట మొత్తం చూపించారు, ఆ డ్యాన్స్ చాలా బాగుంది ఆ పాట. ఆ పాట అయిపోయిన తర్వాత ఇతన్ని ఫాదర్ మాట్లాడడానికి వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని డ్రాయర్ మీద నిలబెట్టి తోటి స్టూడెంట్స్ ఎవరైతే ఇతను విలన్ ఫ్రెండ్స్ ఉంటారు రోని వాళ్ళు అతన్ని లుంగి లాగేసి అతన్ని నగ్నంగా నిలబెట్టే ప్రయత్నం చేసి అవమానిస్తే ఆయన ఏడుస్తున్న సన్నివేశము, అట్లాగే దెబ్బలు తిన్న తర్వాత ఇతను హీరో కింద పడి సిద్ధాంత్ చతుర్వేది అని ఏడ్చేటువంటి సన్నివేశము చాలా బాగా చూపించారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అతను దెబ్బలతో గాయాలతో ఇంట్లో భార్య దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఇతను రాడ్ తీసుకొని మనం కొడదామని చెప్పి పోతుంటే పోకురాయి మీ అవమానాలు ఫస్ట్ టైం అనుకున్నావా, మీ నాన్నగారికి ఇవన్నీ మామూలే అనే టైప్లో చెప్పి ఆపి శాంతపరిచే సన్నివేశం కూడా చాలా సహజంగా ఉంటుంది. సో చిన్న కులాలకు రిజర్వేషన్ ఇస్తారని బాధపడే వాళ్ళకి వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు ఎన్ని ఫేస్ చేస్తున్నారు అనేది హృదయంగా మనసుకు హత్తుకునే విధంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చే విధంగా చిత్రీకరించిన తీరుకి జోహార్ అనిపిస్తుంది మనకి. సో తీసుకున్నటువంటి స్క్రీన్ ప్లే వేరే సినిమా అయినా ప్రజెంట్ చేసినటువంటి విధానము పెద్ద స్క్రీన్ మీద చాలా షాజియా ఇక్బాల్ లేడీ డైరెక్టర్ చాలా అద్భుతంగా చేసింది. సో మంచి ఎక్స్ప్రెషన్స్ని పలికిచ్చింది, ఎక్కడ శృంగారం లేకుండా చాలా జాగ్రత్తగా తీసింది సినిమాని. తృప్తి దుమ్రి లాంటి నటిని పెట్టుకొని కూడా ఒక స్కిన్ టైట్స్ పిదులు టైట్ కనబడేటువంటి సన్నివేశం ఒక తప్ప ఎక్కడ కూడా మనకి ఆ ఫ్రేమింగ్ కూడా ఎక్కడ జూమ్లకి పిల్లల మీద జూమ్ కానీ ఎక్కడ వెళ్ళదు, నీట్గా చూపిస్తుంది సినిమాని. సో అయినా కూడా ఆమె ఎక్స్ప్రెషన్స్ అని అరుపు, తర్వాత ఇజ్జత్ క్యా అవుతాయి మాలూమ్ ఎత్తు మరకు అని చెప్పేసి అనే డైలాగు, ఆ పెద్ద డైలాగ్ ఉంటుంది. అసలు రాసుకున్నదా నిజంగా అప్పటికప్పుడు చెప్పమన్నారా అర్థం కాలేదు, అది చాలా బాగా తీశారు. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఒక మంచి సినిమాని చూసినటువంటి అనుభూతి కలగజేస్తుంది ఈ సినిమా మనకి. ఇక సినిమాలో ప్రిన్సిపల్ నేను కూడా ఇట్లాంటివన్నీ అనుభవించాలని చెప్పడం బాగుంటుంది మనకి. విధికి క్యారెక్టర్లో తృప్తి దిమ్రి ప్రాణం పోస్తే నీలేష్ పాత్రలో సిద్ధాంత్ చతుర్వేది కూడా బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. పర్యమల్ పెరిమాల్ అనేటువంటి 2018లో వచ్చినటువంటి ఈ సినిమాకు మాతృక ఈ సినిమా సినిమా టైటిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అది కూడా వేసి వీళ్ళు ఎగ్జామ్ రాస్తుంటే పెన్ ఆగిపోతే రోని పెన్ ఇస్తే మళ్ళీ వీళ్ళిద్దరు కలిసినట్టుగా చూపించారు. అంతకుముందు అటెండెన్స్ దగ్గర కూడా చాలా సహజంగా ఉండడం, తర్వాత రోని సీట్లో ఇతను కూర్చొని దెబ్బలాడుకునే సన్నివేశాలు అన్నీ సహజంగా అనిపిస్తాయి. అట్లాగే మీద రంగు వచ్చినప్పుడు మామూలుగా వెళ్ళిపోయి హీరోయిన్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లు వచ్చి హీరో వీళ్ళను తలపడే సన్నివేశాలు బాగుంటాయి నీలేషును రోని. సో మొత్తానికి ఏంటంటే ఆకట్టుకునే విధంగా తీసినటువంటి ఈ సినిమాలో మెయిన్ ఆత్మ ఏంటంటే ఆ సన్నివేశ రూపకల్పన చాలా బాగుంది. తృప్తి దిమ్రి, సిద్ధాంత్ చతుర్వేది ఒదిగిపోయినటువంటి ఈ సినిమాలో ప్రిన్సిపల్గా చేసిన సీనియర్ నటుడు చాలా బాగా యాక్ట్ చేశాడు. సో అతని వల్ల కూడా ఈ సినిమా హైలైట్ అని చెప్పాలి. సో ఈ సినిమాకు బాగా హైలైట్గా నిలిచిన సన్నివేశాలు ఇందాక చెప్పినట్టుగా తృప్తి దిమ్రి ఆర్చేటువంటి ఆ అరుపు. సో ఓవరాల్గా ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీల్ కలగజేస్తుంది. వివక్ష ఇంకా ఇప్పుడు కాలంలో లేకపోయినా కూడా ఉన్నప్పుడు ఎంత బాధపడ్డారు అనేది గతం మనం ఆలోచిస్తే, సో అప్పటి కాలంలో కథ అని మనం కనుక అనుకుంటే ఆ ఒక్కటి మనకి సహజంగా లేని అంటే ఇప్పుడు మన మధ్య వివక్ష లేదు కాబట్టి అది రిజర్వేషన్లో వాళ్ళకి నీ ఫ్రీ సీటరా అని ఒక లెక్చరర్ అనడము, ఆ తర్వాత తోటి స్టూడెంట్స్ అవమానించడము, సో పెళ్ళికి పోతే పెళ్లి దానికి కూడా రానియకపోవడము,
నీ తక్కువ కులం ఎక్కువ కులం అని చెప్పి ఆఖరికి కిరాయి అంతకుడు కూడా చాయ్ తాగుతూ నువ్వు ఎక్కడ ఉంటావు అంటే జై భీమ్ కాలనీ అనేవారు భీమ్ కాలనీ అనగానే పక్కకు పెట్టేయడం. వెనకాల అంబేద్కర్ ఫోటోని మనకు ప్రిన్సిపల్ దగ్గర చూపిస్తూ అతను కూడా చిన్న జాతి నుంచి వచ్చిన వాడని, ఇప్పుడు పెద్దవాళ్ళందరూ నా దగ్గర చేతులు కట్టుకొని ఫీజు మన చేర్చుమని వచ్చినప్పుడు నేను ఆనందపడుతున్నానని చెప్పే సన్నివేశము, అంటే వాళ్ళలో ఉన్న బాధ ఏంటనేది మనకు బాగా అర్థం చేయించే విధంగా చేసినటువంటి సన్నివేశం. సో మొత్తానికి ఏంటంటే ధడక్ 2 అనే సినిమా ఒక ఆత్మ ఉన్న సినిమా, చక్కటి సినిమా. అయినా కమర్షియల్ కోణాలు కొన్ని మిస్ అయినాయి కాబట్టి 3.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. కానీ ఉత్తమ సినిమాలు, ఉత్తమ అభిరుచి గల సినిమాలు చూడాలనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మంచి ఆప్షన్ ఈ సినిమా. ఆగస్టు 1, 2025 విడుదలైన ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు మనకి. చాలా నీట్గా ప్రజెంట్గా చేసినటువంటి కుటుంబ సమేతంగా చూడదాకా ఒక అందమైన ప్రేమ కథా చిత్రం. కానీ ప్రేమ కన్నా కూడా ఎక్కువ ఇందులో సామాజిక రుగ్మతలను చూపించే అంశాన్ని ఎక్కువగా తీసుకోవడం జరిగింది. సో ఇదండి ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. సో మరో మంచి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.